హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే. ఈ సెల్ అయితే మొన్న నా కొడుకుని దొరికింది. ఇది పోలీస్ స్టేషన్లో మన మహబాద్లో చెప్తున్నా. ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే 1 టౌన్లో అయితే చెప్తున్నా. ఈ సెల్ ఎవరితో గుర్తుపట్టి మీరు తీసుకోగలరు. వీడియో అందరినీ షేర్ చేయండి ప్లీజ్. నేను మీ ఆటో అంది ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరినీ నమస్తే. హాయ్ అండి. ఈ మన మహబాద్లో అంజీ అని అవుతున్నాడు ఆటో డ్రైవర్ గారు. ఈయన గారికి ఫోన్ దొరికిందంట. ఈ ఫోన్ దొరికితే ఫోన్ తీసుకొచ్చి మా స్టేషన్లో ఇచ్చారనమాట. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఈ ఫోన్ ఫోన్ పోయినా మీకు మామూలుగా అమ్మినా కానీ ఇలాంటి ఫోన్లు దొంగ ఫోన్లు మా దగ్గర కేసు అవుతాయి అనమాట. కేసు అయిన తర్వాత వాళ్ళు వచ్చిన కంప్లైంట్ కేసు అయిన తర్వాత వాళ్ళు వచ్చిన కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ద్వారా మీకు ఎక్కడ ఫోన్ పెట్టినా ఏం పెట్టినా కానీ ఫోన్ ఆన్లో ఉంటే మాత్రం పెడితే మా కోర్టు మెసేజ్ వస్తుంది. మీరు అనవసరంగా ఇలాంటి కేసు పెట్టుకోవద్దు. ఈ కేసు అయిన తర్వాత మీరు కోర్టు పోవడం చాలా చిరాకు ఉంటుంది. మీకు ఎవరికైనా ఫోన్ దొరికితే మాత్రం మన అంజీ ఉన్నాడు కదా ఆటో అంజీ, ఆయనకి ఇచ్చిన నాకు ఇచ్చేస్తారు ఆయన గారు. రేపు ఈ ఫోన్ కూడా ఆయన దొరికిందండి అంజయ్ గారికి. ఆయన గారు స్వచ్ఛందంగా వచ్చి మాకు ఫోన్ ఇచ్చారండి. ఆయన గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ మేడం గారికి చెప్పండి, ఎందుకంటే ఫోన్ పోతే ఖచ్చితంగా మేడం గారు మామూలుగా అందరూ కూడా ఆన్లైన్ చూస్తుంది. మీరు ఎవరో ఫోన్ వాడండి ఎప్పుడు వాడింది మొత్తం మాకు మెసేజ్ వస్తుందండి. మీరు ఎప్పుడైతే ఫోన్ మీద కంప్లైంట్ ఇస్తారో ఆ ఈ సేవకి వెళ్ళిన తర్వాత ఆ ఈ సేవలో మాకు నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ మీరు కోడ్ చేస్తే మాత్రం అది అందరికీ ఆల్రెడీ మీరు ఎప్పుడు వాడినావు ఏంటి వాడినావు అని తెలిసిపోతుంది. ఆ తెలిసిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇవ్వకపోతే మాత్రం మీ ఇంటికి వచ్చి మామూలు పోలీసు కేసు పెట్టి కూడా మీకు ఇబ్బంది కలిగిస్తారు. కాబట్టి దయచేసి ఎప్పుడైతే సార్ మీకు ఎవరైనా అన్న ఫోన్ అమ్మినా కానీ మీరు కొనుక్కున్నా కానీ సరే కొనుక్కునే మాత్రం తీసుకుని నాకు ఇవ్వండి. మీకు ఖర్చు ఉంటే మాత్రం ఒకవేళ అంతగా ఇవ్వాలా మా స్వచ్ఛందంగా మేము ఇస్తాం. దయచేసి మాత్రం ఈ ఫోన్ పోయినప్పుడు దొరికినప్పుడు మాత్రం మాకు ఇవ్వండి. ఈ థ్యాంక్స్ అండి అంజీ గారికి. అంజీ గారు చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఓకే అండి. ఈరోజు గత 30 సంవత్సరాలుగా ఆటో తోలుకుంటూ తన వృత్తి ధర్మాన్ని నిలబెట్టుకుంటూ ఈ సమాజానికి నేను సేవ చేస్తున్నా అని చెప్పేసిన సందర్భంలో తన వంతు బాధ్యతగా ఈ మాన్కోట పట్టణంలో తను 30 సంవత్సరాల నుంచి ఈ మాన్కోట ప్రజలందరికీ సర్వీస్ చేసుకుంటూ నివాసం ఇక్కడే కొనసాగిస్తూ ఉన్నాడు. తను ఒక ప్రకృతి ప్రేమికుడు. ఒక మాటలు చెప్పాలంటే తను చుట్టూ ఉన్న వాతావరణం అంతా గ్రీనరీ అంతా పచ్చగా ఉండాలని చెప్పి తన ఆటో నిండా కూడా పచ్చదనాన్ని నింపుకొని ఈ మానుకోట మొత్తాన్ని కూడా ప్రతిరోజు సందర్శించే వ్యక్తి అలా అంజన్న. ఈ తరుణంలో గత 1 డే బ్యాక్ రాళ్లబాగు దగ్గర ఎవరో సెల్ పడేసి వెళ్ళిపోతే ఆ సెల్లుని ఈరోజు తను పోలీస్ స్టేషన్ చేయడానికి ఇవాళ రావడం జరిగింది. ఇలా వాస్తవంగా ఆటో వృత్తిలో అనేక మంది ప్రయాణికులు రోజు నిత్యం వాళ్ళ ఇంటి నుంచి ఇతర స్థలాలకు వెళ్ళి రావడం జరుగుతూ ఉంటుంది. వాస్తవంగా వాళ్ళు ఏదో సందర్భంలో ఏదో ఆలోచనలో ఇవాళ ఆటోలో ఏదో వస్తువు మర్చిపోతే ఆ మర్చిపోయిన వస్తువులను కూడా నిజాయితీగా ఈరోజు ఆటోలో పనిచేసే కార్మికులు ఇవాళ చాలామంది కూడా ఇవాళ తిరిగి నిజాయితీగా ఆ వస్తువులను వారికి ఒప్పజెప్పే సందర్భంలో అందులో ఇలా మొదటి వ్యక్తిగా ఇలా అంజి గారు కూడా అదే పద్ధతిలో ఇవాళ తీసుకొచ్చి ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి అంజి గారికి ఆటో యూనియన్ తరఫు నుంచి లేదా ఈ మానుకోట ప్రజల తరఫు నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నా.